శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. కుజపాలిత నక్షత్రాలు 3 నక్షత్రాలు కూడా, ఈ నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు ఏ దేవతారాధన ఖచ్చితంగా చేసుకోవాలి, జీవితంలో ఏ మార్పులు తెచ్చుకోవాలి అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికంటే ముందు చాలా బ్యూటిఫుల్గా యాక్యురేట్గా చెప్తూ ఉన్నారు. మనం ఆల్రెడీ రవి అలాగే చంద్రపాలిత నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాము. రీసెర్చ్ ఓరియంటెడ్లో ఉన్నారు కాబట్టే ఇంత కరెక్ట్గా మ్యాచ్ అవుతోందా అని అనిపిస్తోంది. మరిక కుజపాలిత నక్షత్రాలు, అటు మృగశిర, చిత్త, అలాగే ధనిష్ట, ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారండి? తప్పకుండా అన్న. మృగశిర నక్షత్రాలు మనం తీసుకుంటే, మృగశిర 2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి, మిగతా 2 పాదాలు మనకి మిథున రాశిలో ఉంటాయి. ఈ వృషభ రాశి ఉన్న నక్షత్రాల్లో ఉండే లక్షణాలు అంటే ఉండే 1-2 పాదాలు లక్షణాలు కొంచెం ఏంటంటే, వీళ్ళు చాలా టాలెంటెడ్, వెల్ టాలెంటెడ్. ఎంత టాలెంట్ అంటే అసలు వాళ్ళు మనం ఇంత టాలెంట్ వీళ్ళ దగ్గర ఉందా అని తెలియదు అనమాట. చక్కని రైటింగ్ దస్తూరి చాలా బాగుంటుంది. రైటింగ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే అక్షరాలు ముత్యాల్లా ఉంటాయన్నమాట. ముత్యాలు చిక్కినట్టు. అంటే ఇప్పుడు వాళ్ళు రాస్తారో తెలియదు కానీ ఒకప్పుడైతే దస్తూరి చాలా బాగుండాలని చెప్పి అనుకునేవాళ్ళు. ఆ దస్తూరి చాలా బాగుంటుంది వీళ్ళకి. ఆర్టిస్ట్ అంటే మంచి ఎటువంటి బొమ్మనైనా ఈజీగా గీయగలే శక్తి ఉన్నవాళ్ళు, ఏ విషయమైనా తొందరగా అర్థం చేసుకునే తత్వం ఉన్నవాళ్ళు, చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు మనుషుల్ని. చిన్న వయసు నుంచే వీళ్ళు పెద్దగా ఆలోచిస్తారు. అంటే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లాగా, 2 ఇయర్స్ వాళ్ళు 10 ఇయర్స్ లాగా బాగా, అంటే తెలివితేటలు బాగా ఎక్కువగా ఉంటాయి, ఆలోచిస్తారు. అన్నీ బాగుంటాయి వీళ్ళకి. కానీ వీళ్ళకి చాలా బద్ధకం ఉంటుందన్న. ఆ బద్ధకం ఒక్కటే వీళ్ళని మైనస్ చేస్తుంది తప్ప మిగతా అన్ని విషయాల్లో వీళ్ళు చాలా అగ్రెసివ్గా, అక్యురేట్గా ప్రతి విషయాన్ని వాళ్ళు అనాలిసిస్ చేసేసుకుంటారు. వాళ్ళు అమ్మకి ఇవన్నీ ఇష్టం, అమ్మకి ఇవి ఇష్టం ఉండదు, సో మనం ఇవి అమ్మకి ఏవి ఇష్టం అవి చేద్దాం. సో నాన్నకి ఇవన్నీ ఇష్టం, నాన్నకి ఇవి ఏం కావాలో చేద్దాం. సో ఎక్కువ వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ పర్సన్స్గా ఉంటారు. బయట వాళ్ళకంటే ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు. ఇక మనం మిథున రాశిలో తీసుకుంటే వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. బిజినెస్ తత్వము అంటే మా ఆలోచన విధానం కొంచెం మార్పు చేర్పులు ఉంటాయి. తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అలా ఉంటారు. అంటే అందరితో కలిసి ఉన్నట్టు ఉంటారు కానీ ఎవరిని మనసు పెట్టుకోరు, ఎవరిని తారీఫ్ అంటే బయటికి మాత్రం చాలా అందరితో పొగుడుతూ మీరు అవి చేయగలుగుతారు, మీరు చాలా సూపర్ అండి అని చేస్తారు. మనసులో మాత్రం ఎటువంటిది ఉండదు. వీళ్ళు వ్యాపారవ్యాప్తంగా ఆలోచిస్తారు ఎక్కువ. వీళ్ళ సెల్ఫ్ మెంటాలిటీ అనేది ఎక్కువ అనుకోవచ్చు మనం. వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళు అనుకున్నట్టే చేస్తారు. ఎదుటి వాళ్ళ కోసం కాంప్రమైజ్ కానీ, ఎదుటి వాళ్ళ కోసం చేయడం అనేది ఉండదు వీళ్ళ దగ్గర. ఇది వీళ్ళ నక్షత్రాల తత్వాలు. ఇక చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం తీసుకుంటే మనం కన్యా రాశిలో 2 పాదాలు, మరి తులారాశిలో 2 పాదాలు ఉంటాయి. సో కన్యా రాశిలో ఉన్న 2 పాదాలు వాళ్ళు కొంచెం వ్యాపారవ్యాప్తంగా ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేసుకొని బ్యాలెన్స్ చేయగలుగుతారు. వాళ్ళు బ్యాలెన్సింగ్గా ఉండగలరు. సో వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు మన వాళ్ళు కాదు, మనం వీళ్ళతో ఎలా ఉండాలి, వీళ్ళతో ఎలా ఉండాలి, ఒక క్లారిటీ ఉంటుంది. తులారాశి ఉన్నప్పటికీ ఏమవుతుందంటే ఆ క్లారిటీ మిస్ అయిపోతారు. అందరూ మన వాళ్ళే అనుకుండి పని చేయడము, తర్వాత ఎవరు వీళ్ళు లేరు అని ఒంటరి వాడమా మనం అని చెప్పి నాకు బాధకి, ఆందోళనకి గురవ్వడము, డిప్రెషన్కి వెళ్ళడము, డిప్రెషన్ నుంచి బయట రావడం చాలా టైం పట్టేస్తుంది. ఎక్కువ కెరీర్ పీక్ టైంలో వీళ్ళకి డిప్రెషన్ అనేది వస్తుంటుంది. ఎప్పుడు ఏదో ఒక అంటే మోసగింపబడ్డము, లేకపోతే వీళ్ళకి ఏదైనా హెల్త్ అనారోగ్య సమస్యలు ప్రాబ్లం రావడమో జరిగి ఆ కెరీర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆ టైంలో వీళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఇది చిత్త నక్షత్రం వాళ్ళకి, తులారాశిలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ తులారాశిలో మనకు శనేశ్వరుడు వచ్చేస్తాను, కుజుడికి శనికి అంత అనుకూలత ఉండదు. ఖచ్చితంగా చిత్త నక్షత్రం తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇబ్బంది పడి వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆ టాలెంట్ అనేది కనిపించకుండా పోతుంది ఒకసారి. ఇది చిత్తా నక్షత్రం. కుజకి శనితోనూ పడదు, బుధుడితోనూ పడదు. మళ్ళీ కన్యా రాశిలో 1-2 పాదాలు ఉంటాయి. అవును. కాకపోతే ఏంటంటే ఇక్కడ బుధుడితో పడకపోవడానికి ఇక్కడ శని భగవానికి ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్. అవును. ఇక్కడ బుధుడు ఏంటంటే ఆలోచన విధానం కొంచెం వీళ్ళు సెల్ఫ్ మైండ్కి అంటే సెల్ఫిష్. అంటే వీళ్ళు కుజ నక్షత్రాలు జనరల్గా ఏంటంటే ఫస్ట్ మనం బాగుండాలి, నేను బాగుండాలి, వాళ్ళ ఇంకా గట్టిగా చెప్పాలంటే నేను బాగుండాలి, నేను బాగుంటేనే కదా నేను నా వైఫ్ గా నా పిల్లలకి పెట్టగలను. తప్పులేదు, యాక్చువల్ తప్పులేదు, మనం అంటూ ఉండాలి కదా. సో ఆ విషయంలో వీళ్ళు చాలా క్లారిటీ. ఏదైనా బాబు మీ అందరికీ పుణ్యం చదువుతుంది, బాబు నీకు పుణ్యం చదువుతాను, ముందు నా డబ్బులకి ఇచ్చేస్తే నా పిల్లల్ని ఎలా పోషించాలి, ఆ పుణ్యం అంటే దేవుడు ఎరుగు, ముందు నా పిల్లల్ని పోషించుకోవాలి కనుక ఈ డబ్బు నాకు కావాలి, నేను ఇవ్వలేను అని చెప్పి మొహమాటం లేకుండా చెప్తారు. ఇది నక్షత్రం. ఇది మనకి ధనస్సు మనకి బుధుడు పడకపోయినా ఏమవుతుంది, వ్యాపార వ్యక్తంగా ఉంటుంది కనుక ఆలోచన వ్యవహారంలో
లావాదేవీల్లో అంటే ప్రతి విషయంలో ఉన్నట్టు చెప్పేస్తుంటారు. Hmm. కుదరదు, ఇవ్వము, మేము ఇంతే ఇస్తాం, ఇంతే చేస్తాం, దీనికి పాపం పుణ్యం తర్వాత చూద్దాం, మనం చనిపోయిన తర్వాత వచ్చే పాపం పుణ్యం నుంచి ఎవరు తెలుసు, ఇప్పుడు బతుకుండగా మనం ఏం చేస్తాం అది ఇంపార్టెంట్ కనుక అనే అది విషయంలో తత్వం అంటే ఏంటంటే కొంచెము వికటగా మాట్లాడే తత్వము, కాస్త ఎదుటి వాళ్ళ దగ్గర అంటే భయం లేకుండా మాట్లాడతాను ఈయన అంటే భయం భక్తి లేదా అనే తత్వముని కొంచెం మొండి స్వభావం ఈయన అనే తత్వాన్ని తెచ్చుకుంటే తప్ప ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ తులలో ఉన్న చిత్తా నక్షత్రం మాత్రం ఆ తత్వం ఉండదు, మొండిగా వాదించరు. సరే మేము అనుకుని మేము చేస్తున్నాం, మీరు ఏమనుకోకండి మొహమాట లేకుండా చెప్తారు. కానీ కెరియర్ టైంలో వీళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఇది వీళ్ళ జాతకం అంటే వీళ్ళ నక్షత్రానికి ఉండే లక్షణం ఇది. సో జరిగేది మనం లగ్నాలు తీసుకుంటే వాళ్ళు సపరేట్ తీసుకోవచ్చు. సో లగ్నంలో ఎలా ఉందో దాని తర్వాత విషయం. మన రాశి విషయం తీసుకుంటే ఈ తత్వం వీళ్ళకి ఉంటుంది. ఇంకా ధనిష్ట మకర రాశిలో ఉంటుంది, తర్వాత కుంభరాశిలో ఉంటుంది. సో మకర రాశిలో ఉన్న వాళ్ళకి చాలా క్లారిటీ, ఏ విషయమైనా ఇది ఇంతే చేయాలి, ఇది ఇంతే వస్తుంది, మనకి ఇంతే రాసి పెట్టుంది అని క్లియర్గా బతికేస్తారు వాళ్ళు. అందులో ఏంటంటే మకర రాశిలో ఉన్న అమ్మాయిలకి బాగుంటుంది ధనిష్ట, అబ్బాయిల కంటే. అమ్మాయిలు చాలా హ్యాపీగా చాలా హై లెవెల్లో చదువుకున్న వాళ్ళు, మంచి లెవెల్లో జాబులు చేసేవాళ్ళు, లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు, హస్బెండ్ అనుకూలంగా ఉండేవాళ్ళు వచ్చారు ధనిష్ట వాళ్ళకి. ఇక కుంభరాశిలో ధనిష్టకి అబ్బాయిలు సుఖపడతారు అమ్మాయిల కంటే. సో ఆ అబ్బాయిలకి చాలా హ్యాపీ. అమ్మాయిలకి మళ్ళీ కొంచెం హస్బెండ్తో ప్రాబ్లం, సంతానంతో ప్రాబ్లం. అంటే మొదటి సంతానంతో చాలా కష్టపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, వ్యతిరేకిస్తుంటారు వెళ్ళి. మీ లక్షణ అంటే మీరు చెప్పిన విధానాన్ని నేను తీసుకోవాలని చెప్పి మాట్లాడుతుంటారు. అది ఒక రకమైన బాధ. కొంతమంది భార్య భర్త మధ్యలో గొడవలు. సో అర్థం చేసుకునే వైఫ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళన్నీ లెక్కలు మాట్లాడతారు. అక్కడ ద్వితీయ స్థానం అనేది మీనరాశి, చాలా సెన్సిటివ్ విషయాలు. ప్రతిదీ లెక్కేనా అంటే వైఫ్ పెట్టేది కూడా లెక్కేనా అని చెప్పి వైఫ్ ఆలోచించే లక్షణం ఉండొచ్చు. మమ్మల్ని కూడా మేము లెక్కేస్తే పెడుతున్నారా, అయితే మేము ఈ లెక్కలతో మేము బతకని చెప్పి ఈ కాలం వాళ్ళు కొంచెంమంది డివోర్స్ అవ్వడానికి విడిపోవడానికి కారణం అవుతుంది. సో ఈ లెక్కలు విషయంలో వీళ్ళు ఎక్కువగా పర్టికులర్ అనమాట. ₹1 సంపాదిస్తే రూపాయలు ఎంత దాచుకోవాలి, ఎంత దానం చేయాలి, చాలా క్లారిటీ ఉంటారు ఈ ధనుష్ నక్షత్రం వాళ్ళు. ఇది వీళ్ళ లక్షణాలు. రైట్. ఖచ్చితంగా మార్చుకోవాల్సింది ఏంటి, ఏ దేవతారాధన చేయాలి ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా? ఖచ్చితంగా మార్చుకోవాల్సిన విషయాలు మొత్తం 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఏంటంటే, మనం లెక్కలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు కదా. మన మానవ జీవితం ఏంటంటే కర్మ సిద్ధాంతం. అంటే ఏదో కర్మ ఉండే మానవుడిగా పుట్టాం, అది ఏదైనా కానివ్వండి, ఏ కారణార్థమైనా అవనివ్వండి. కానీ మనిషిగా పుట్టామంటే ఏదో ఒక కర్మ మన మీద ఉందని, ఈ కర్మకి లెక్కలు ఎప్పుడూ యాడ్ చేయకూడదు. సో లెక్కలు అనేది తీసేసి జీవితంలో ఒక 10% భగవంతుడికి కేటాయించాలి, ఇవ్వాలి వీళ్ళు. మాకు భక్తి ఉంది మేము చేస్తాము అంటే మాకు నచ్చింది చేయడం కాదు, 10% దేవుడికి కేటాయించి ఎవరు ఎప్పుడు ఎలా అడుగుతుంటే వీళ్ళకి కుజ నక్షత్రానికి ఏంటంటే నక్షత్రాలకి వీళ్ళు అనుకున్నవే చేస్తారు, ఎవరు చెప్పినా చేయరు. ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు కొంతమంది కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేయాలి, కార్తీక మాసం మాత్రం చాలా చక్కగా చేస్తారు. ఆ తర్వాత మిగతా రోజుల్లో ₹1 కొని పెట్టరు, ₹1 కొని పూజ అంటే ఒక 10 నిమిషాలు పెట్టి పూజ చేయరు. నేను చేయను, నేను అది కార్తీక మాసం అనుకో అంతే, అది అయిపోయింది, అది చేస్తాడు అంటే నా పుణ్యం వచ్చేసింది అక్కడ, మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ కార్తీక మాసం వచ్చో చేయను, ఇలా మొండి వాదన ఉంటుంది. ఇది మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలి. లెక్కలు మాట్లాడకుండా 10% భగవంతుడికి ఎప్పుడు కూడా ఇవ్వాలి, దానానికో దేవసేవకో ఇచ్చేస్తూ ఉంటే లైఫ్లో స్ట్రగుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. లేకపోతే వీళ్ళకంటే ఒకేసారి వస్తాయి, ఒకేసారి పోయే అవకాశం కూడా ఉంటుంది. ఏ దేవత ఆరాధన చేయాలి? నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ కొలవడము, ప్రతి మంగళవారం ఆలయానికి కూడా ప్రదక్షిణాలు చేయడం, ఇవి చేస్తూ ఉంటే వీళ్ళు నా తత్వాన్ని కాస్త మార్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చేయాలి. చాలా అద్భుతంగా వివరంగా తెలియజేశారండి, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో గురుపాలిత నక్షత్రాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.